నా చికెన్ పచ్చడి మాడిపోవడానికి కారణం ఇదేనండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సాటర్డేని మండే ఫుల్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నానండి. వీక్లీ 2 or 3 వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. ముందుగా నేనైతే చికెన్ పచ్చడి మాడిపోవడానికి కారణం ఏంటి అని అన్నాను కదండి, ఇదేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేయలేదండి. మాక్సిమం 3 సార్లు అయితే ట్రై చేశాను. ఇది ఫోర్త్ టైం అనుకుంటా అండి. ఎందుకు మాడిందో నాకైతే తెలియదు. నేనైతే ఒక వీడియో చూసానండి యూట్యూబ్లోని. అక్కడ యూట్యూబ్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ క్వాంటిటీనే నేను మిస్ చేశానండి. అక్కడ 2 కలిపి 125 గ్రాములు తీసుకోమన్నారు. నేను ఒక్కొక్కటి అని చెప్పేసి అల్లం 125 గ్రాములు, వెల్లుల్లిపాయ 125 గ్రాములు తీసుకున్నాను అనమాట. 2 కలిపి నేను మిక్స్ చేస్తే ఆ పేస్ట్, ఈ చికెన్ 2 కూడా ఈక్వల్గా వచ్చేసాయి అనమాట. ఇదేంటి ఇంత ఎక్కువ వచ్చేసింది అని చెప్పేసి నాకు డౌట్ కొట్టి మా ఆయన్ని అడిగితేనేమో ఆయన ఒకసారి మళ్ళీ చూడవే అని చెప్పారనమాట. అప్పుడు మళ్ళీ నేను చూసాను అనమాట. అప్పుడు 2 కలిపి 125 గ్రామ్స్ అని అర్థమైంది అండి. మీరు వీడియో చూసి మళ్ళీ ఒకవేళ మీరు చికెన్ చేస్తుంటే పచ్చడి ఒకసారి మళ్ళీ రిపీట్గా చూస్తూ చెయ్యండి. ఫస్ట్ టైం ఎవరైనా చేస్తే నాకులాగైతే మొత్తం మాడగొట్టుకోకండి. ప్రాణం చాలా నీరైపోయింది అనమాట. ఎంతో ప్రేమగా ఇష్టంగా మా ఆయనకి ఇష్టమైన చికెన్ పచ్చడి చేసి పెడదామంటే ఇలా మాడిపోయేసరికి నేను ఇంకో 3 మిస్టేకులు చేశానని చెప్పాను కదండి. ఆ 3 మిస్టేకుల్లో ఫస్ట్ ఏంటంటే మనం చికెన్ పీస్ని సాఫ్ట్గానే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, నిలువ ఉంటుంది అనే కాన్సెప్ట్తో అయితే నేను ఎక్కువగా ఫ్రై చేసేసాను అనమాట. ఇందులో ఫ్రై చేస్తాం, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా మనం ఫ్రై చేస్తాం కదండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఆ ముక్కలు కూడా వేస్తాము. అంటే సెకండ్ టైం కూడా మనం వేస్తాం కదా, అక్కడ ఇక్కడ 2 కూడా డబుల్ ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇంకా మొక్క మనకి లాస్ట్ స్టేజ్లో వచ్చేసరికి చాలా గట్టి అయిపోతుంది. అందుకని జస్ట్ నూనెలో దూరగా వేపుకుంటే సరిపోతుంది, పచ్చివాసన పోయే వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం చూసుకోండి, మీరు ఎక్కువ వేసేస్తే మనకి టేస్ట్ ఏమీ బాగోదండి. అలా అని చెప్పి తక్కువ వేసుకుంటే బాగుంటుందని చెప్పను నేను. సో క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ సెకండ్ మిస్టేక్ ఏమో, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేపేసాను అనమాట. ఇది కూడా మీరు చూసుకోండి. కొంచెమే జస్ట్ దోరగా పచ్చివాసన పోయేంత వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట. థర్డ్ మిస్టేక్ ఏంటంటే కారం అనేది చూసుకోవాలన్నమాట. కారం కూడా మనం ఎక్కువ కావాలితే ఎక్కువ, తక్కువ కావాలితే తక్కువ అనేది మనం వేసుకోవచ్చు. దానికి ఏం క్వాంటిటీ అనేది ఏమి ఉండదు. ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇది మరీ ఎక్కువగా మాడిపోవడం వల్ల నాకు చేదైతే వచ్చేస్తుంది అనమాట. అది కూడా లాస్ట్లో నిమ్మకాయ రసం యాడ్ చేశాను కదండి, దానివల్ల కూడా వచ్చేస్తుంది అనమాట. లాస్ట్ టైం ఈ ఆవాల పౌడర్ ఏదో చెప్పారండి, యూట్యూబ్లో ట్రై చేశాను, కానీ అది వేయడం వల్ల కూడా మనకి బాగా చేదు అనేది వచ్చేస్తుంది అనమాట. నేను 3 సార్లు చేశాను కానీ ఈ ఆవాల పొడి వేయలేదన్నమాట. ఆయన చెప్పారని చెప్పేసి వేసానండి. మొత్తం అంతా నాశనం అయిపోయిందండి.